అమ్మా తొందరగా కొట్టి హారతి రామ జయ రామ జయ
हनुमान के सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम हनुमान हनुमान जी हनुमान ब्रह्मा धरिंपुमा जय हनुमान 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 श्री हनुमान ब्रह्मा धरिंपुमा जय हनुमान श्री हनुमान తండ్రి జయ హనుमान తండ్రి జయ హనుमान हनुमान श्री हनुमान ब्रह्मा धरिंपुमा जय हनुमान 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 श्री हनुमान ब्रह्मा धरिंपुमा जय हनुमान बोलो श्री रामचंद्रमूर्ति की जय रामभक्त आंजनेय स्वामी वारी की जय हनुमान चालीसा पूजा पारायण संकीर्तन गुरु जय श्री रामचंद्रमूर्ति की जय श्रीराम जय श्रीराम అమ్మా 2004లో మొదలెట్టాం అంటే 11 సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమం తర్వాత తెలుగు చాలీసా తర్వాత బాబావారి చాలీసా ఆంజనేయ అష్టకం ఇవన్నీ కూడా కంటిన్యూగా అనుకుంటున్నాము. అదే ప్రకారంగా జరుగుతుంది. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా 11 సార్లు చాలీసా తర్వాత తెలుగు చాలీసా తర్వాత బాబావారి ఆంజనేయ స్వామి అష్టకం బాబావారి చాలీసా హారతి అదే ప్రకారంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా తెలుగు చాలీసా ప్రారంభం కాబోతుంది. చూడండి అమ్మా, ప్రతి మంగళవారం కూడా జరిగే కార్యక్రమం అంటే 11 సార్లు హనుమాన్ చాలీసా, తర్వాత స్వామివారి తెలుగు చాలీసా, తర్వాత అష్టకం, తర్వాత ఛాయ్ చాలీసా, హారతి. ప్రతి మంగళవారం కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చెప్తున్నామా. ఎందుకు తెలియదలుచుకున్నామంటే స్వామి మీరు 11 సార్లు ఏంటి 41 సార్లు చేయొచ్చు అని అడిగారు కొంతమంది మహిళా తల్లులు. మేము ప్రతి మంగళవారం కూడా చేసే విధానం ఇది. అదే విధానం కూడా ఈ మంగళవారం కూడా చేస్తాం. 41 సార్లు అనేది అది వేరే కార్యక్రమం ఉంటుందమ్మా. 108 చాలీసాలని వస్తుంది. అంటే ఇక్కడ నుండి 108 చాలీసాకి మళ్ళీ 108 చాలీసాలు చేస్తాం. దానికి మన దాతలు కూడా మన పూల దాతలు ఉన్నారు. ఆ రోజున మనకి 108 చాలీసాల కార్యక్రమం వేరు ఉంటుంది, 41 చాలీసా కార్యక్రమం వేరు ఉంటుంది. ప్రతి మంగళవారం కూడా ఈ గుడిలో జరిగేటటువంటి కార్యక్రమం ఇంతే. 11 సార్లు హనుమాన్ చాలీసా, స్వామివారి తెలుగు చాలీసా, స్వామివారి అష్టకం, సాయి చాలీసా, తర్వాత స్వామివారి హారతి, ఇంతవరకే ఉంటుందమ్మా. అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తారన్నమాట. కొంతమంది తల్లులు అడిగారు 41 సార్లు చేయొచ్చుగా స్వామి కొంచెం మొదలు పెట్టని. అంటే జరిగే కార్యక్రమం ఇది. దీని తర్వాత 108 చాలీసా వస్తుంది. ఆ 108 చాలీసాకి 108 సార్లు చేస్తాం. ఆ రోజు ఉంటుందమ్మా కార్యక్రమం. దయించి భక్తులు గమనించవలను. తెలుగు చాలీసా గురుగారు ప్రారంభించాలి. లడ్డు ప్రసాదం కూడా ఇవ్వాలి ఇక్కడ. కానీ గురువు గారు తెలుగు చాలీసా మొదలు పెట్టాలి. కొంతమంది తల్లులు అమ్మ ఓపికతో కూర్చున్నందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం 2-3 గంటలు ఉంటుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది పీటలు లేకుండా కూర్చోలేకపోతున్నారు. వారికి మేము ఆ సౌకర్యం ఏర్పాటు చేయలేకపోయాం. అయినా భగవంతుడి శక్తితో మీరు కూర్చుంటున్నారు. ఇంకొక గంటలో కార్యక్రమం మొత్తం పూర్తవుతుంది. తెలుగు చాలీసా శ్రద్ధతో వచ్చిన వారు అనండి, లేగిన వారు శ్రీరామ జయరామ అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.